ఫీనేహాస్ పరిశుద్ధ కోపం. ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్ద ఇశ్రాయేలీయుల సమాజమంతా ఏడుస్తోంది. పాపం వారి మధ్యలో వ్యాపించింది. దేవుని కోపం వారి మీద రగులుతోంది. తెగులు ప్రజలను చంపుతోంది. అంతటి గంభీరమైన సమయంలో ఒకడు ధైర్యంగా పాపాన్ని ప్రదర్శించాడు. జిమ్రీ. అతడు ఒక మిద్యాను స్త్రీ అయిన కొజ్బీని సర్వ సమాజమునకు ఎదురుగా తన గుడారములోనికి తీసుకొని వెళ్ళాడు. ఇది కేవలం వ్యభిచారం కాదు, ఇది దేవుని పరిశుద్ధతకు సవాలు. అప్పుడు లేచాడొక యాజకుడు, అహరోను మనువడు, ఎలియాజరు కుమారుడు ఫీనేహాసు. అతని కన్నుల్లో జ్వాలలు, హృదయంలో దేవుని పట్ల ఆసక్తి. ప్రభువా, నీ పరిశుద్ధతకు హాని జరిగితే నేను ఓర్చుకోలేను. అతడు ఈటను చేతపట్టుకొని ఆ గుడారములోనికి ప్రవేశించాడు. ఒక్క క్షణం, ఒక్క చర్య, ఒక్క పరిశుద్ధ తీర్పు. ఫీనేహాసు వారిని పొడిచిన క్షణంలో తెగులు ఆగిపోయింది. 24,000 మంది అప్పటికే మరణించారు. కాని ఇక దేవుని కోపం మళ్ళీపోయింది. అప్పుడు యెహోవా మోషేతో పలికెను, ఫీనేహాసు నా కోపాన్ని మళ్లించెను. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. దేవుని పరిశుద్ధత మన భావాల కంటే గొప్పది. పాపం చిన్నది కాదు, పరిశుద్ధత చాలా విలువైనది. ఈరోజు మనము ఏ వైపు నిలబడుతున్నాము? జిమ్రీ వైపా లేక ఫీనేహాసు వైపా? దేవుని కోపాన్ని రగిలించేవారా లేక దేవుని హృదయాన్ని సంతోషపరిచేవారా? సహోదరుడా, నువ్వేమిటో ఆలోచించుకో.